హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ వరల్డ్. హలో ఫ్రెండ్స్, ఈ ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే, నేను డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఆహ్, నేనేమి ఫేస్ చేశాను అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈరోజు నా ఆహ్, డైలీని ఇలా మీ ముందుకి తీసుకొచ్చాను. ముగ్గుతోటి స్టార్ట్ చేశాననమాట. సో, ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఇది నేను నేర్చుకోవడానికి డ్రైవింగ్ నేర్చుకున్నది 5, 6 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇంకా అప్పుడు మేము హైదరాబాద్‌లో ఉన్నాము. ఇంకో 1 వీక్‌కి అలా మేము హైదరాబాద్ నుంచి వచ్చేస్తామన్నప్పుడు సడెన్‌గా మా హస్బెండ్ డ్రైవింగ్ నేర్చుకుందువురా అని చెప్పన్నారు. అంటే 2 డేస్‌లో వచ్చేసిద్ది అన్నారు. 2 డేస్‌లో ఎలా వచ్చిద్ది? నాకు సైకిల్ పట్టుకోవడమే రాదు. అలాంటిది నేను 2 డేస్‌లో డ్రైవింగ్ నేర్చుకోవడమా? ఇంపాసిబుల్ అనుకున్నా. కానీ అంటారు కదా! ఏదైనా గాని సాధించాలి అన్న మనసుంటే తప్పకుండా ప్రతీదీ సాధించగలం అని చెప్పేసి అలా నిజంగా అంటే అక్కడ విజయ్ అనేసి ఒక అబ్బాయి ఉంటాడు. ఆహ్, అంటే ముందే చెప్పాను. నాకు సైకిల్ అస్సలు రాదు. అట్‌లీస్ట్ పట్టుకోవడం కూడా రాదంటే, వాళ్ళు ఫస్ట్ 3 వీల్స్ ఉన్న బండిచ్చారు. ఇంక దీనికి మీరేంటి అవసరం లేదు. స్టార్ట్ చేసుకొని ఎళ్ళిపోండి అన్నారు. ఎక్కువ దూరం వెళ్ళొద్దు అయితే అని చెప్పారు. సరే నేననుకున్నా ఇదేంది 2 వీల్స్‌ది కదా నేర్చుకోవాలి. 3 వీల్స్‌ది ఎందుకిచ్చారు అనుకున్నా. కానీ వన్స్ ఎక్కి కొంచెం ముందెళ్ళినప్పుడండి ఉంటది ఫీలింగు. ఆ! మనకు మించినోళ్ళు ఇంకెవరు లేరురా! ఏదైనా గాని సాధించేసేయొచ్చు అని. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా అన్నంత ఫీల్ కలిగింది. మేబీ మనలో మన మీద మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావడానికే ఆ 3 వీల్ బండి ఇచ్చారేమో అని అనిపిస్తది. నాకిప్పటికీ తలుచుకున్నా గానీ కళ్ళల్లో ఆనంద బాష్పాలొస్తాయి. ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. కాకపోతే బళ్ళు తిరుగుతాయి. అది మనమే చూసుకొని సెట్ చేసుకుంటా తిరగాలి. అంతేగాని వాళ్ళు మన వెనక రారు. అండ్ నెక్స్ట్ పెద్ద మంచి బండిస్తారా అంటే అదేం లేదు. ఇక్కడ చూసారు గదా! డొక్కు బండిస్తారండి. డొక్కు బండినే మనం మెయింటైన్ చేయగలిగినప్పుడు కొత్త బండిని మెయింటైన్ చేయలేమా అనేసి అనిపిచ్చిద్ది. రియల్లీ నాకు నిజంగా కాకపోతే ఆహ్, ఒకరోజు ఏంటంటే, ఒక రోజంతా నాకు ఆ 3 వీల్ మీదే ఇచ్చారు. నెక్స్ట్ ఒక అంటే 2 అవర్స్ ఐ థింక్ మనం ఎంతసేపన్నా చేయొచ్చను. 1 అవర్ అనుకుంటా. సరిగ్గా గుర్తులేదు. కానీ చాలా బావుండిద్దండి. నాకనిపిచ్చిద్ది ఎప్పుడైనా గాని సరే, ఒక 1 వీక్ సెలవులు చూసుకొని హైదరాబాద్ ఎళ్లి డ్రైవింగ్ నేర్చుకొని రావాలి అని అనిపిచ్చిద్ది. అదేంటి ఇక్కడే నేర్చుకోవచ్చు కదా అనుకుంటారా? ఆహ్, నేను డ్రైవింగ్ నేర్చుకోక ముందు ఒక 3 ఇయర్స్ ముందంటే హార్డ్‌లీ ఒక 8 ఇయర్స్ ఆహ్, బ్యాక్ నాకు కొంచెం చిన్న చిన్న కాదు మేజర్ యాక్సిడెంట్ అయింది. అప్పుడేంటంటే నా లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందనమాట బాగా. సో, అది కొంచెం పెయినొచ్చింది. ఇక్కడ వచ్చాక మా వారు కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్ళి నేర్పిస్తున్నారు. నేర్పించేటప్పుడు ఏంటంటే ఒకరోజు చెయ్యి అంటే మా వారు పెట్టే టెన్షన్‌కే నాకు చెయ్యి పెయినొచ్చింది. ఆ పెయిన్ రావడం వల్ల చెయ్యి పెయిన్‌గా ఉంది అని చెప్పేసి అన్నాను. ఇంగ అదే ఏంటంటే మేము మా మరిది బండి తీసుకొనెళ్ళి నేర్చుకుంటా ఉన్నాననమాట. ఇంక తనకి ఇబ్బందయితుందనుకున్నారో మత్తా లేకపోతే నా చెయ్యి గురించి శ్రద్ధ తీసుకున్నారో తెలియదు కానీ ఒకరోజన్నారు, "ఎందుకు నీకు బండి? ఇప్పుడేంటవసరము? ఎక్కడికైనా ఆటోలో ఎళ్ళొచ్చు కదా! ఎక్కడికైనా కావాలంటే మీ ఆయన తీసుకెళ్తాడు కదా! ఎందుకు నీకు బండి? చెయ్యి నొప్పుందన్నావు కదా!" అన్నారు. అంతే. నా ఫుల్ డ్రైవింగ్‌కి బ్రేకులు పడిపోయినియి. అయితే నాకిక్కడొక చిన్న అయితే నేనిక్కడ డ్రైవింగు నే నేర్పించే వాళ్ళుంటారు కదా! వాళ్ళకెవరైనా కానీ మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికెళ్ళినప్పుడు చిన్న సజెస్ట్ చేయండి. అప్పుడు నాకు తెలీదు. చాలా వరకి నేనప్పుడు చాలా ఇంట్రోవర్ట్‌ని. నా పనేందో, నేనేందో అంతే పక్కనోళ్ళతోటి ఎవ్వరితోటి నేను కలిసేదాన్ని కాదు. ఎందుకంటే
ఫ్రెండ్స్ వల్ల, చుట్టుపక్కల వాళ్ళ వల్ల నేను కొన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ చేయడం వల్ల నేను ఎవరితోటి ఎక్కువ టచ్‌లోకెళ్ళేదాన్ని కాదనమాట. సో, అయితే మీరే చెప్పొచ్చు కదా అనుకోవచ్చు. ఏమో ఎవరైనా డ్రైవింగ్ నేర్పించేవాళ్ళు ఈవెన్ మామూలుగా అంటే హస్బెండ్సో లేకపోతే అన్నయ్యలు, అక్కలు ఇలా ఉంటారు కదా నేర్పించేవాళ్ళు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ నేర్పించినాక కూడా వాళ్ళకి ఇంకొకటి నేర్పించండి. చిన్న చిన్న రిపేర్స్ ఎలా చేసుకోవాలి? ఎలా వస్తాయి? అనేది కూడా నేర్పిస్తే ఐ థింక్ లేడీసు ఇబ్బంది పడకుండా ఉంటారు. అండ్ దెన్ అందరిలో ఒక చిన్న ఫీల్ ఉంది. ఏంటంటే ఆ లేడీస్ డ్రైవింగా? అబ్బా! వీళ్ళకి రాకుండానే బండులేసుకొని బయటకొచ్చేస్తారండి అంటారు. తప్పండి. రాకుండానే కాదు. అసలుకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండానే పిల్లల్ని కంటారు, పెంచుతారు. ప్రాణాలు అడ్డంగా పెట్టి పెంచుతారు. అలాంటిది అమ్మాయిలకి డ్రైవింగ్ రాదని ఎందుకు చిన్న చూపు చూస్తారు? ఏం అబ్బాయిలైతే అంత సేఫ్‌గా డ్రైవ్ చేస్తారా? లేదు